నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, అలాగే మనకి విశ్వ నియమాలను మొట్టమొదటిసారిగా అంటే వెలుగులోకి తీసుకొచ్చినటువంటి తొలి మహిళ అని చెప్పొచ్చు. మనకు అంటే ఆధ్యాత్మిక పరంగా అలాగే సైంటిఫికల్గా. సో ఆధ్యాత్మికత పరంగా చూసుకుంటే మనకు ఒక వేరియేషన్ కనిపిస్తుంది, సైంటిఫికల్గా ఒక వేరియేషన్ కనిపిస్తుంది. బట్ ఈ రెండింటిని కలుపుతూ ఉన్నదే విశ్వ నియమాలు. సో విశ్వ నియమాలలో ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి, అవి మనిషి మనుగడకి ఏ విధంగా దోహదపడతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. నిజంగా ఈ విశ్వ నియమాలతో మనిషికి చాలా రకాలుగా అనుబంధం ఉంది. విశ్వ నియమాలు మనిషి జీవితంలో ఖచ్చితంగా పాటించాలి అని అంటూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు సాధ్యం, ఏ విధంగా మనిషి ఆ విశ్వ నియమాలను తెలుసుకోవాలి, ఏ విధంగా పాటించాలి అంటారమ్మా? నాన్న, విశ్వ నియమాలు అనేవి భగవద్గీతలో ఉండేవే. భగవద్గీతలో ఇంకో రకంగా ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఒక సైన్స్ వాళ్ళు కూడా మరి వీటిని పట్టించుకోలేదు. మరి ఇంగ్లీష్లో మాత్రం వెళ్ళిపోయినాయి, అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను రీసెర్చ్ చేస్తూ వెళ్తున్నప్పుడు యంత్రం అంటే ఏంది, మంత్రం అంటే ఏంది, తంత్రం అంటే ఏంది, పూజ అంటే ఏంటి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా యాక్చువల్గా మనం మెడిటేషన్తో వెళ్ళాలి. మరి పూజ కొంతమంది చేయొచ్చు అన్నారు, కొంతమంది చేయకూడదని అన్నారు. ఏమిటి అనే ధోరణిలో నేను వెళ్ళిపోయాను. రుద్రాభిషేకం ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్లే చేయాలి అన్నప్పుడు దాని గురించి లోతులుగా ఆలోచించాను. ఈ విశ్వంలో ఉండేవి పంచభూతాలు, మన శరీరంలో ఉండే పంచభూతాలు, వీటికి దానికి ఎక్కడో లింక్ తెగిపోతోంది. అందుకే ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. కొందరికే ఎందుకు సౌఖ్యాలు, కొందరే ఎందుకు అభాగ్యులు అనని. నేను ఎందుకు పుట్టాను అనే క్వశ్చన్ ఫస్ట్ వేసుకున్నానమ్మా. ఇది ఇప్పుడు వేసుకున్నది కాదు. నా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడే నాకు కలిగినటువంటి భావన. మాకు చిన్నచీర స్వామి లాంటి వాళ్ళు ఆశ్రమం వచ్చేవాళ్ళు మహబూబ్ నగర్లో. భగవద్గీత చెప్పేవాళ్ళు. ఎప్పుడు 7, 8వ తరగతిలోనే భగవద్గీత శ్లోకాలన్నీ నాకు అప్పటికే వచ్చు. మా నాన్నగారు గొప్ప అస్ట్రాలజీ, పొమలాలజీ, న్యూమరాలజీ అన్నీ అప్పుడే వచ్చు. భగవత్ కటాక్షం వల్ల నాకు చిన్న వయసులోనే కవిత్వం వచ్చింది. ఆ కవిత్వం చెబుతూ, దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం. వెలుగును వెలిగించుకోండి, జ్ఞానజ్యోతిని వెలిగించుకోండి అని గురువులు ఎక్కడికి పోయినా చెప్తుంటారు కదా. ఆ రోజు ఆయన కూడా చెప్పాడు. మా అమ్మ వాళ్లకు సమశ్రీణాలు చేస్తున్నారు ఆయన. సమశ్రీణాలు అంటే గంట కాల్చి శ్రీచక్రాలు పెడితే శ్రీ వైష్ణవులకు వంట చేయొచ్చు మేము అన్నమాట. వాత పెడతారు. అయితే ఆ సంప్రదాయము శ్రీ వైష్ణవ సంప్రదాయము, కరణాలంకని శ్రీ వైష్ణవ సాంప్రదాయం వాళ్ళది. అలా వాతలు పెట్టడానికి వెళ్ళినప్పుడు నేను ఎవరేమ్మా అంటే మా అమ్మాయి అండి అని మా అమ్మ చెబుతోంది. దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యమని చిన్నపిల్లని ఆడుతూ అన్నాను ఆయన. అదేంటే కమలా, నీ కూతురు ఎంత గొప్ప మేధావి. ఏమోనండి, ఆమె ఏమో మాట్లాడుతున్నా, నాకు ఒక్క ముఖ కూడా అర్థం కాదు స్వామి అని మా అమ్మ ఏమో చెప్తోంది. మా అమ్మ కొంచెం మెచ్యూరిటీ తక్కువ, మా నాన్నగారి నాలెడ్జ్ నాకంతా. దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం. జ్ఞానం అనేది ప్రతి వాళ్ళం తెలుసుకున్నాము అనుకుంటాము, అజ్ఞానం ఎంతో ఉంటుంది. ఈ సూర్యుడు వెలుగుతూ ఉన్నటువంటి సూర్యుడి వెనుక కూడా కనిపించని చీకటి ఉందంట. అలాగ మీ అమ్మాయిలో చాలా గొప్ప మేధా సంపత్తి అవుతుందని పెద్దలు ఆశీర్వదించారు నాన్న. అలాగ నా జీవితంలో ఎన్నో మెరాకిల్స్ జరిగాయి. తర్వాత నేను మెచ్యూర్ కాకపోతే మా అమ్మ నన్ను తీసుకెళ్ళి రాఘవేంద్ర స్వామికి అంకితం ఇచ్చి ఒక ఫలం తెచ్చుకుంది. ఫలం తెచ్చుకున్న తర్వాత నాకు రాఘవేంద్ర స్వామి నా ఒంటి మీదకి వచ్చేవాడు. అంటే ఇప్పటి కాలంలో మెడిటేషన్లో ఆజ్ఞా చక్రంలో ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయచ అనే ఆయన బీజాక్షర మంత్రాన్ని జపించుకున్నప్పుడు నాలో ఒక ఇమ్యూనిటీ పవర్ నాలో వచ్చేదన్నమాట. నేను మెచ్యూర్ కాలేదు కాబట్టి భగవంతుడికి ఇచ్చేసి ఒక ఫలం మా అమ్మ తెచ్చుకొని, ఈమె నీ కూతురు, ఇంకా నాకు ఈమెతో నాకు సంబంధ బాంధవ్యాలు లేవని ధారపోసి వచ్చింది ఆయనకి. ధారపోసి రావడం మూలంగా నాకేమైందంటే పుట్టింటి నుంచి నేను ఎప్పుడూ డిటాచ్మెంటే. ఎందుకో ఎప్పుడు కూడా నన్ను పుట్టింటి వాళ్ళు పిలవలేదు, నేను పుట్టింటికి వెళ్ళలేదు. అన్నదమ్ముల అనురాగం కానీ ఈ రిలేషన్షిప్స్ కానీ నాకు ఇప్పటిదాకా తెలీదు. వాళ్ళందరూ ఆమెకి ఏదో గర్వము అట్లా అంటూ ఉండడం జరిగింది. ఇక్కడ నేను డిజేబుల్డ్ స్కూల్ రన్ చేస్తూ వెళ్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్నాను. డిజేబుల్డ్ పాప వచ్చింది. అప్పుడు పెళ్ళే కాగానే ఇవన్నీ ఆటంకాలే కదా. కవిత్వం ఎక్కడో పోయింది, నా సాహిత్యాలు ఎక్కడో పోయాయి. ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం అన్న నిలబెట్టుకుందాం అనుకున్నాను. ఆ ఉద్యోగం పోయి డిజేబుల్డ్ స్కూల్ రన్ చేశాను. ఆ డిజేబుల్డ్ స్కూల్ రన్ చేసుకుంటుంటే పిల్లల వివాహ సమయంలో అవి కూడా నాకు ఆటంకంగా కలిగాయి. దాన్ని కూడా నేను వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు కరోనా టైంలో అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేస్తూనే వస్తున్నాను. ఏదో ఉంది నా జీవిత సార్థకత ఇది కాదు ఇంకేదో ఉందని. అంటే నేను ఏదనుకుంటా జరిగిపోతుంది నాన్న. మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా పుస్తెళ్తాడు అక్కడ రెడీగా పెట్టుకొని, ఇప్పుడు సాయంకాలం వాడెవడో వస్తాడు ఈ అమౌంట్ పే చేయాలి అని అనుకునేదాన్ని. అనుకొని ఏమండి ఇది మార్వాడి షాప్లో కుదవబెట్టి డబ్బు తీసుకురండి అని నేను పుస్తెళ్తాడు చేతిలో పట్టుకునేదాన్ని. అంతలో ఎవరో వచ్చి మీ షాప్ కావాలండి మేము డబ్బులు ఇస్తున్నామని ఇచ్చేసేవాళ్ళు. మ్యాజికల్గా జరిగిపోయింది. ఇల్లు కూడా అంతే. ఇల్లు 1 లక్ష రూపాయలు అప్పు అయిపోయింది. ఇంత ఇల్లు, ఇద్దరికీ ఉద్యోగాలు లేవు, అప్పుల వాళ్ళు అయిపోయినాయి. ఎవరెవరు వస్తున్నారు, నేను ఉద్యోగం చేసే పరిస్థితులేను, బాలెంతను. అప్పటికి నాకు ఇల్ హెల్త్ చాలా అటాక్ వచ్చేసింది, అప్పులు కట్టలేని పరిస్థితి. ఆయనకు నాకు జాబులు లేవు. జాబ్ అంటే నేను వెళ్ళొస్తున్నాను కానీ అప్పులతో. అప్పటి కాలంలో 35,000 నాన్న, అవి కూడా లేవు. చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు. పీకో ఫాల్స్ కుడుతున్నాను. చాలా ఇబ్బందికరమైన జీవితం. ఒక పూట గంజిలో నీళ్లు పోసి మా పిల్లలకు తాపుకున్న రోజులవి. ఒక పూట తిన్నాము, పచ్చళ్ళు లేకుండా కూడా గడిపినాము. అలా నీళ్లు కారుతున్న ఇంట్లో పచ్చి బాలెంతను వచ్చి ఉన్నాను. కిటికీలు దర్వాజల్లో మట్టి పూసుకున్న ఇల్లు, పనివాళ్ళు కూడా ఎవరు లేరు. బట్ట ఉయ్యాల్లో నా పిల్లల్ని వేసుకున్నాను. తినడానికి ఒకటే పూట తింటుండేది. ప్రపంచానికి తెలియని నిజాలు ఇవన్నీ. లక్కరాజు నిర్మలకేమి చాలా గ్రేట్ అని ఎప్పుడు అనుకుంటారు కానీ అప్పుడు నా జీవితంలో నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అవన్నిటిని నేను కష్టాలుగా భావించలేదు. నా జీవిత లక్ష్యం అంటూ ఏదో ఉంది, నేనంటూ ఏదో ఒకదాని ప్రత్యేకత కోసం పుట్టాను. నేను ఎవరికి నీకు ఉద్యోగం కావాలని ఎవరో అమ్మాయి ఏడుస్తూ వచ్చేస్తుంది పోయే సాయంత్రం వరకు ఇంకెవరో వచ్చేవాళ్ళు, ఇంకేదో ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు. వాళ్ళకి చెప్పగానే వాళ్ళకది జరిగిపోయేవి. తర్వాత నాకు కొంచెం డిజేబుల్డ్ పాప, అంటే స్లో లెర్నర్ పాప పుట్టింది. అప్పుడు సూర్యభగవంతం వైస్ ఛాన్సలర్ కూతురు ఉండేది ఇక్కడ. ఆమె డిజేబుల్డ్ స్కూల్ స్టార్ట్ చేద్దామని ఆమె స్టార్ట్ చేసింది. ఇక్కడ మాకు నీళ్లు లేవు కాలనీలో. నీళ్లు లేకపోతే అందరు అన్నారు అయ్యో మహిళా మండలి పెట్టండి అంటే మహిళా మండలి పెట్టేశాను. మీరు వస్తున్న స్ట్రీట్ నెంబర్ చెట్లు నాటించింది మేము, పార్కులు కట్టించింది నేను, గార్బేజ్ రిక్షాలను పెట్టించింది నేను. 98 నుంచి 2024 నెక్లెస్ రోడ్డు చంద్రబాబు నాయుడు నా చేతి ఇనాగ్రేషన్ చేయించాడు. అట్లాగా మేము అతి సామాన్యమైన మనుషులం అయిపోయి అమోఘంగా సమాజం సేవ చేసే వైపుగా మా జీవితాన్ని టర్న్ తీసుకొచ్చాడు. దానికి మా ఆయన సపోర్ట్. రియల్లీ నేను మా ఆయన పెద్ద అన్యోన్యత ఉండి ఆయన మాట నేను, నా మాట ఆయనంత అన్యోన్య దాంపత్యం కాదు తల్లి. అబ్బో అని గొప్పగా అనుకునేరు మీరంతా. మేము నిరంతరము మాట్లాడామంటే గొడవలే జరుగుతాయి. మా నాన్నతో అనేదాన్ని, జాతకాలు చూసి పెళ్లి చేసావు నాన్న, ఇంత గొడవలు జరుగుతాయి ఎందుకు అంటే, పక్కింటి వాళ్ళకి తెలియాలి కదమ్మా మీరిద్దరు భార్యాభర్తలు. అట్లాగా. కానీ ఆయన సపోర్ట్ లేకపోతే నేనేమీ చేసుండేదాన్ని కాదు. ఈ కార్యక్రమం చెయ్యాలి అనగానే హార్డ్ వర్క్ ఎలా చేయాలనేది ఆయన నుంచే. మరి మాకు భగవంతుడు వైవాహిక జీవితంలో సుఖాలను మేము అనుభవించలేకపోయినా, దాంపత్య జీవితంలో ఏవో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొన్న జీవితంలో మా పిల్లలు మా కుటుంబము తప్ప పెద్ద వసుదైక కుటుంబం. ఆయన వైపు కానీ నా వైపు కానీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్, పేర్లు చెప్పుకుంటే చాలా గొప్ప ఫ్యామిలీస్.